ఆహా! రాజకీయం రాజకీయమే, మర్యాద మర్యాద అన్నట్టే చేస్తున్నారు గదా తెలంగాణ అధికార హస్తం పాటోళ్ళు. మున్పటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని కొత్త విగ్రహాన్ని చేపిచ్చిండ్రు గదా. గా విగ్రహం ఓపెనింగ్ పేరంటానికి రమ్మని మున్పటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ సార్కే ఇన్విటేషన్ ఇచ్చిర్రుల్లా. ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయి శాలువా గప్పి పూల బుకే ఇచ్చి మరీ పిలిచిండు మంత్రి పొన్నం సారు. ఇక చూడు రాదుర్రి. అరే వా, గిచ్చి జోలపాట వాడినట్టే ఉంది కదా తెలంగాణ సర్కారోళ్ళ మర్యాద. కారు పార్టీ సర్కారోళ్ళు పెట్టించిన తెలంగాణ తల్లి విగ్రహం చక్కగా లేదని తొలిసూరి తెలంగాణ తల్లి విగ్రహం నిలబెట్టిన కేసీఆర్ సార్కే విగ్రహం మారుతున్నాం చూద్దూరమ్మని స్వాగతం పలికిర్రు. ఇక ఆ ముచ్చట వెనకసరి చూద్దాం కానీ అంతకంటే ముందు పట్నం కలెక్టర్ను, ప్రోటోకాల్ చైర్మన్ను, డైరెక్టర్ను ఎంటేసుకొని పోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా ఇన్విటేషన్ కార్డు ఇచ్చిండు మంత్రి పొన్నం సారు. ఇక పనిలే పని కేంద్ర సర్కార్ తన తెలంగాణకు మంజూరు కావాల్సిన పనులు యాడ్ చేస్తే ఏం మన తెలంగాణకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పిండు కిషన్ రెడ్డి సార్ కూడా. అవు పొన్నం సారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని, అదేవిధంగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది. మరి ఇంకెవరెవరికి ఇన్విటేషన్ ఇస్తున్నారో? గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్ కేసీఆర్ గారిని కూడా కలుస్తాను. అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా, బండి సంజయ్ గారిని కూడా సమయం అడిగినాం. వాళ్ళకు కూడా ఆహ్వాన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఇక వా అవతల పెద్ద సార్కు మీరు వస్తున్న ముచ్చటెరకై గేటు తెరిపించి ఎదురు చూస్తుండట మరి. ఆగో కేసీఆర్ సార్ తయారే ఉండు కదా, దబ్బున నమస్తే పెట్టి శాల్వా కప్పి కారెట్టి ఈగ రైట్ వచ్చిన పని అయిపోయినట్టే. ఆగో బయటకు వచ్చింది కదా. అవు పొన్నం సారు, ఏం సంగతి? కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. మరి కేసీఆర్ సార్ పెట్టించిన విగ్రహాన్ని కాదని మీరు పెట్టిన విగ్రహం ఓపెనింగ్ ఎట్లా పిలిచిరు మీరు? అసలు సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. ఏమన్నాడు, ఏం మాట్లాడినావు? లోపల శాంతిసేపే ఉన్నావు. మరి ఇద్దరు ఏం ముచ్చట పెట్టుకున్నారు? ఏం కథ? చర్చ ఏం రాలేదు. ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు. వారు తీయడం కానీ మేము కూడా తీయడం అది కాదు. కాబట్టి దానికి సంబంధించి పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి. మరి వస్తున్నా రాను అని ఏమన్నా చెప్పిండా? వారు నిర్ణయం తీసుకుంటారు. నేను సానుగులో వస్తున్నావా లేదా అని అడగడం మంచిది కాదు. వారు మాకు చెప్పడం కూడా మంచిది కాదు. వారి నిర్ణయాన్ని తప్పకుండా మీకు ద్వారా సమాజానికి చెప్తారని ఆశిస్తా ఉన్నా. మరి పెద్ద ఆయనతోటి కలిసి కూర్చొని తిన్నవాట కదా, అయితే చేయి అడిగిచ్చిండా నీతోటి? భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు, భోజనం చేసి. అవు బువ్వయాలకు పోయి తినకుండా వస్తే ఏమనుకుంటారు? ఇంతకు ఏం నిర్ణయం తీసుకుంటాడు? మీరేం కోరుకుంటున్నారు? నిర్ణయం వారు తీసుకుంటారు, మేమైతే రావాలని కోరుకుంటాం. ఆగనట. కానీ ముచ్చట ఎట్లుందంటే కుర్రాయితోని సురుకు పెట్టి ఎన్న రాసినట్టుంది అని అనుకుంటున్నారట సార్ తెలంగాణ పబ్లిక్ అంతా. చూడాలి మరిగా సర్కారోళ్ళ ఆహ్వానాన్ని అందుకున్న అపోజిషన్ పార్టీలకెళ్ళి ఎవరెవరు అటెండ్ అవుతారన్న ముచ్చట రేపు.